ఈరోజు మనతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ అబ్జర్వర్ శ్రీ వీరబొమ్మ రమేష్ గారు మనతో ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా ఆ పార్టీ విజయానికి దారితీసిన పరిస్థితుల్ని, తోడైన ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ అనుసరించవలసి వచ్చింది, ఈ విషయాలన్నీ మనతో చర్చించడానికి, తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయే వ్యూహాలని, అది అనుసరిస్తున్న పద్ధతుల్ని మనతో చర్చించడానికి బొమ్మ రమేష్ గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం అండి. నమస్తే సార్. చాలా సంతోషంగా ఉందండి మీ స్టూడియోకి వచ్చి మీతో పార్టిసిపేట్ చేయడం ఆనందంగా ఉంది. అట్లాగే వ్యూవర్స్కి అంతా నమస్కారం. రమేష్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఒక కమిటెడ్ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఎన్నో ఎన్నికలను చూశారు. అయితే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలు దృష్టి ఎంత, బీహార్ ఎన్నికలకి ఎంత ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో మిగతా పార్టీలు ఇచ్చాయో, అది అటువంటి ఆసక్తిని, అటువంటి ప్రాధాన్యతని జూబ్లీ హిల్స్ ఎన్నికలకు కూడా ఇచ్చాయి. ఇది జూబ్లీ హిల్స్ ఎన్నికలతో రేవంత్ రెడ్డి భవితవ్యం తేలిపోతుందనే వాదనలు కూడా వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక సవాలుగా తీసుకుంది. అయితే ఒకవైపు పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత పుంజుకుంటున్నది, ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలుతున్నదనే నేపథ్యంలో పార్టీ విధానాల పట్ల, పార్టీ అనుసరిస్తున్న ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ప్రతిపక్షాలు చాలా జోరుగా ప్రచారం చేసిన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయాన్ని సాధించింది. ఇది ఎలా సాధ్యపడిందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది? ముందుగా ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటి సార్ అంటే, ప్రతిపక్షం అంటే వాళ్ళు పక్షపాత ధోరణే చూపిస్తారు. ఎప్పుడు కూడా సానుకూలత వాళ్ళకు ఉండదు. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విషయం మాట్లాడుకొస్తే, పార్టీ ఈ 2 సంవత్సరాలలో ఏమేం కార్యక్రమాలు చేసింది అనేది ప్రజలంతా చూస్తున్నారు. సో అయితే ప్రతిపక్షం ఏం చేస్తుంది, నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు అనేది ప్రతిపక్షం చెప్తూనే వస్తుంది. వాళ్ళు ఎప్పుడు పక్షపాతంగానే ఉంటారు, దాంట్లో డౌటే లేదు అసలుకు. అయితే ఏదైతే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారో, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి కొంచెం ఉధృతం చేశారు. ఏమని ఉధృతం చేశారు? మహిళలకి 2500 అన్నావు, అది ఇవ్వలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ప్రజలు ఏం చేశారంటే, ఒక రేవంత్ రెడ్డి గారిని ఒక నియమ నిబద్ధత గల వ్యక్తిగా చూశారు. అయితే ఎప్పుడు సంసారం ఈయన చేతికి తీసుకొని 2 years అయింది. ఈ 2 yearsలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది మనం అందరం చూసాం. ముఖ్యంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలేరు అన్నారు, కానీ చేసి చూపించాడు. సో అక్కడ 50% వాళ్ళు నోరు మూశారు, మనం చూసాం అదంతా. దాని తర్వాత సన్నబియ్యం ఒక అసలుకు అది ఎప్పటి నుంచో కేసీఆర్ కదా 10 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మా ఆడపడుచులకు, మా వాళ్లకు ఇంటికి చుట్టం వస్తారంటే అది ఏం బియ్యం పెడతాం, వాళ్ళు ఆలోచిస్తున్నారు. సన్న బియ్యం పెట్టాలని, బయట పోయి కొనుక్కొచ్చుకోలేరు, సన్న బియ్యం ఇవ్వాలి అని ఎన్నో ప్రగల్భాలు పలికిండు కేసీఆర్. ఏం చేసిండు? 0 పెట్టిండు. కానీ మా సర్కార్ వచ్చిన తర్వాత సన్న బియ్యం అమీర్లతో పాటు గరీబులు కూడా ఇవాళ తెల్ల బియ్యం, సన్న బియ్యం చాలా సంతోషంగా తింటున్నారు. అయితే దాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అమ్ముకుంటున్నారండి, అదండి ఇదండి అని ప్రపగండా చేస్తున్నారు. అది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడైనా ఒక 5%, 10% కొంచెం అటు ఇటు ఉంటుంది. సో దాన్ని తీసుకొని మిగిలిన 90%కి మనం పొట్టగొట్టుడు అది ఏమాత్రం కరెక్ట్ కాదనే సంగతి మేము ఎవరు ఎన్ని చెప్పినా అది కంటిన్యూ అయితేనే ఉంది. అది దాంతోపాటుగా ఫ్రీ బస్సు, మహిళలకి ఫ్రీ బస్సు, అది ఎంత మంచి ప్రోగ్రాం అంటే, అసలుకు మా కమ్యూనిటీలో దాదాపుగా నాకు తెలిసి ఒక 500 మంది మహిళలు పనిచేస్తారు, ఇండ్లలో పనిచేసి నెలకు 10,000, 15,000 వాళ్ళు సంపాదించుకుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అయితే వాళ్ళకి 2,000 రూపాయలు బస్ ఛార్జీలే పోతాయి. కానీ ఇవాళ ఏమైంది,
వాళ్ళు ఫ్రీ బస్ అనేటప్పటికీ 2,000 రూపాయలు మిగిలాయి. 2,000 రూపాయలు మిగిలితే ఆ 2,000 రూపాయలను వాళ్ళు వేరే రకంగా వాళ్ళ కుటుంబానికి ఉపయోగించుకునే అవకాశం దొరికింది వాళ్ళకి. సో వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి ఈ 2,000 రూపాయలు సన్నబియ్యం ఒకటి ఇవన్నీ వాళ్ళకు బెనిఫిట్ అయినాయి. సో ఇది మా రేవంత్ రెడ్డి గవర్నమెంటు, మా కాంగ్రెస్ గవర్నమెంటు నిబద్ధతతో చేసినటువంటివి. ఇవి కాకుండా ఇంకా ఎన్నో స్కీమ్స్. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక 3 ఇయర్స్ చూడండి. 3 ఇయర్స్ తర్వాత తెలంగాణ దేశంలో కాదు ప్రపంచంలో ఒక నెంబర్ 1 స్టేట్గా నిలవబోతుంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అలా పనులు నడుస్తున్నాయి. ఇవి బయట వాళ్ళకి చాలామందికి తెలియదు. సో అయితే ఇది ఇట్లా జరిగితే ఏమవుతుంది అని అంటే మన యొక్క అందరి ఇన్కమ్లు డబుల్ అవుతాయి. ఎందుకు అవుతాయి అని అంటే మనకు పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు ఎప్పుడైతే వచ్చాయో మార్కెట్లో పైసలు ఫ్రీగా ఫ్లో అవుతాయి, ట్యాక్సులు కడతారు. సో దీనివల్ల మనకు రెవెన్యూ పెరిగి మన యొక్క అందరి ఆదాయాలు పెరుగుతాయి. సో ఇది మనం ఒక 3 సంవత్సరాల్లో మనం చూస్తాము. ఒక మహత్తరమైనటువంటి హైదరాబాద్ సిటీని మనం అందరం చూడబోతాం. సో ముఖ్యంగా సారు చెప్పినట్టుగా జూబ్లీహిల్స్ ఎన్నికల విషయానికి వస్తానంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒక ప్రతిష్టాత్మకంగా అందరూ తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంటు, తర్వాత బీజేపీ, ఇక చిన్న చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు, హోరాహోరీగా 58 మంది యుద్ధంలో పార్టిసిపేట్ అయినారు. సో చూస్తే ఏమైందంటే ఫస్ట్ 3 పార్టీల మధ్యన పోరు ఉంటుంది అనుకున్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. సో ఒక 15 రోజుల తర్వాత ఇక 2 పార్టీలే అని మనకందరికీ తెలిసిన విషయమే. అయితే నేను స్వతహాగా చాలాసార్లు మన నవీన్ యాదవ్ గారితో నేను అక్కడ క్యాన్వాసింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే నేను, నవీన్ గారు, తర్వాత మన తాండూర్ ఎమ్మెల్యే గారు, మేము ముగ్గురము ప్లస్ కార్యకర్తలు మేమందరం కలిసి క్యాన్వాసింగ్కి వెళ్ళాం. కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏం జరిగాయంటే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టడం నేను చూశాను, కళ్ళారా నేను చూసా. ఏం చేశారా అంటే ఈ అబ్బాయి రాగానే మంగళారతులు ఇవ్వడం, కొంతమంది బొట్లు కుంకుమలు పెట్టడం, బిడ్డ నువ్వు ఎంతో చేశావు, రాత్రి పిలిస్తే రాత్రి వచ్చావు, పొద్దున పిలిస్తే పొద్దున వచ్చావు, మా కష్టాలు చూసావు, మేము మా ఇంటి పిల్లగాండ్లాగా ఉన్నావు, నువ్వు తమ్ముడు నువ్వు డెఫినెట్గా గెలవాలి, బిడ్డ నువ్వు డెఫినెట్గా గెలవాలి, గెలుస్తున్నావు అని చెప్పారు. ఇంకా కొన్ని చోట్ల అయితే మేము పోతూ ఉంటే అపార్ట్మెంట్ల మీదకి వెళ్ళి పూలు చల్లుతున్నారు. పూలు చల్లితే అసలు అది కూడా ఒక ఎంతో అభిమానం ఉంటే కానీ వాళ్ళు మేడలెక్కి పూలు చల్లే అవకాశం ఉండదు. సో అంత అభిమానం ఈ అబ్బాయి చూరగొన్నాడు. ఇంకోటి ఏం చేశారంటే ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు, ఇక్కడ మీకు విషయం చెప్పాలి, వీళ్ళ మీద లేనిపోని ప్రచారాలన్నీ చేశారు. ఉన్నది ఏదన్నా ఫ్యాక్ట్ ఉంటే మాట్లాడితే అందరూ వింటారు, లేనివి ఏంటివి వాళ్ళ ఫాదర్ రౌడీ అని, గుండా అని, ఈ అబ్బాయి రౌడీ అని, గుండా అని ప్రచారం చేశారు. సో ఈ అబ్బాయి ఒకటే ఛాలెంజ్ చేసిండు, నేను కానీ నా ఫ్యామిలీ కానీ ఎక్కడి నుంచి అయినా ఎవరిదైనా 1 సెంటు భూమి మేము ఆక్యుపై చేస్తే ఇవాళ నేను ఇక ఎన్నికలలో నేను పార్టిసిపేట్ చేయను, నేను ఇక్కడనే రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటా అనే విషయం అంతా ఓపెన్గా చెప్పిండు అబ్బాయి. ఈ అబ్బాయి ఓపెన్గా చెప్పిండు. అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారు రోజు. ఇప్పుడు మనం ఇవాళ ఎన్నికల్లో చూసాం, అక్కడ ఉన్న వాళ్ళు ఆ అబ్బాయి పుట్టి పెరిగిన కాడి నుంచి చూస్తున్నారు. సో వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది వాళ్ళు దగ్గరలో ఉండి చూశారు. ఇంకోటి ఏంది, ఈ అబ్బాయి గత 10 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నాడు. గత 2 సార్లు ఈ అబ్బాయి పోటీ చేశాడు. పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఈసారి ఈ యొక్క ఎన్నికలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఎన్నో వ్యూహరచనలు చేశారు. ఎట్లా వ్యూహరచనలు చేశారంటే ఇప్పుడు మినిస్టర్లు దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. సో మినిస్టర్లకి కొన్ని బూతులు ఇచ్చారు, కొన్ని వార్డులు ఇచ్చారు. బాబు నువ్వు ఇది చూసుకో,
నీ ఈ వర్గాన్ని చూసుకో, ఇక్కడ ఈ వర్గంతో మీరు మాట్లాడండి, ఈ వర్గంతో మీరు మీటింగులు పెట్టండి, ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడండి. తర్వాత మీకు ముఖ్య విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే మినిస్టర్ వివేక్ గారు ముందుగానే వెళ్ళి, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు వాళ్ళు ముందుగానే వెళ్ళి 3 నెలల ముందుగానే అక్కడికి వెళ్ళి అసలు ప్రజలు ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రగల్భాలు వలిగింది కానీ జూబ్లీహిల్స్కి చేసింది ఏం లేదు. సో ఆ టైంలో వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి ప్రజలు కొంచెం పార్టీ అంటేనే కొంచెం కోపంగా ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు ముందుగా వెళ్ళి అక్కడ సమస్యలు ఏంటి అనేది చూశారు. సో రోడ్ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు, ఇలాంటివి కొన్ని సమస్యలు, తర్వాత ఇళ్ళు, ఇవన్నీ చూశారు. చూసి ప్రజలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే వీళ్ళు అవన్నీ నోట్ చేసుకొని ఇమ్మీడియట్గా ఒక 150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేసి పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ ఏరియాలో. అయితే నేను దగ్గరుండి చూసింది ఏంటంటే ప్రజలు కూడా మాకు చెప్పింది, సార్ చూడండి సార్ ఇగో డ్రైనేజీ పొర్లుతుంది, మాకు చాలా ప్రాబ్లం ఉంది, మేము ఆ డ్రైనేజీలే నడవాల్సి వచ్చింది. వాళ్ళు అనేది ఏంటంటే సార్ 10 సంవత్సరాల కిందటి నుంచి వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మాకు ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఉండేది కాదు కదా సార్. అది కరెక్ట్, వాస్తవం అది. వాళ్ళు 10 సంవత్సరాల కిందటే మంచి డ్రైనేజీలు మంచి రోడ్లు వేస్తే ఇవాళ వాళ్ళు గెలిచేటోళ్ళు, ప్రజలు సంతోషంగా ఉండేటోళ్ళు, వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. సో మా వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత మేము వెళ్తేనంటే మాతో కూడా అదే మాట్లాడాను, సార్ ఇగో రోడ్లు చూడండి, ఇగో ఈ డ్రైనేజీలు చూడండి అని అంటే ఇమ్మీడియట్గా మా కార్యకర్తలు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర రెడీగా సర్క్యులర్స్ ఉన్నాయి. అయ్యా మీ ఏరియాకి ఇగో 12 కోట్లు మీ కాలనీకి శాంక్షన్ అయింది, రోడ్ల కోసం ఇంత శాంక్షన్ అయింది, ఇక చూడండి ఇది సర్క్యులర్ నెంబరు, ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ పనులు ఇప్పుడు ఆగినాయి, ఈ ఎలక్షన్ తర్వాత ఈ పనులు మొదలవుతాయి అని మేము సర్క్యులర్స్ చూపిస్తారంటే వాళ్ళు సంతోషపడరు. ఇక కొన్ని చోట్ల సార్ మేము రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇస్తానని చెప్పారు సార్ అని అన్నారు. సార్ మేమే కాదమ్మా, వాళ్ళు కూడా చెప్పిర్రు, వాళ్ళు ఆయన 1,20,000 ఇల్లు ఇస్తానన్నాడు కేసీఆర్ సాబు. 1,20,000 కాదు కదా, తర్వాత 60,000 కట్టామన్నాడు. తర్వాత అక్కడ తీరా చూస్తే 30,000 ఇండ్లు కూడా సరిగా లేవు. సో అది బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి ఘనకార్యం. అయితే మమ్మల్ని అడిగితే మేము ఏం చేసామంటే అమ్మ నీ ఫోన్ నెంబర్ చెప్పు, నీ అప్లికేషను ఏందో మాకు చెప్పు అని చెప్తే మా వాళ్ళు ఇమ్మీడియట్గా కొట్టి చూస్తే వాళ్ళకి దాదాపుగా మేము 5 మంది మాతో రేట్ చేస్తే 5 మందికి ఇల్లు అలాట్ అయి ఉన్నాయి. అది వాళ్ళతో పాటు మేము కూడా సంతోషాన్ని షేర్ చేసుకున్నాం. ఇద్దరైతే సార్ స్వీట్ రెడీగా లేదు సార్, ఇంట్లోకి పోయి చక్కెర తీసుకొచ్చి మాకందరికి చక్కెర తినిపించారు. సో అంటే ఈ ఇల్లే ఉండదు, ఇల్లే రాదు జీవితంలో అని అనుకునే వాళ్ళకి సో ఇలాంటి సంతోషకరమైన వార్త ఇంకా జీవితంలో వాళ్ళు 100 ఏళ్ళు 150 ఏళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ తరతరాలు ఆ ఇంట్లో నివసిస్తారు, ఎంతో సంతోషపడ్డారు వాళ్ళు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది చెప్పడం చాలా ఈజీ, సార్ మేము ఇల్లు ఇచ్చాము, మేము రోడ్లు వేస్తున్నాం, ఇది వేస్తున్నాం, అదే వేస్తున్నాం అని చెప్పడం చాలా ఈజీ. కానీ దీని వెనకాల చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటు అప్పులు చేసి ఈ కాంగ్రెస్ పార్టీని దాదాపుగా వాళ్ళు మొత్తం 7,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి పోతే ఇవాళ ఏముంది 65,000 కోట్లు నెలకు వడ్డీలు కట్టి సగం బడ్జెట్ దానికే పోతుంది. మన రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు ఇట్లా సగం బడ్జెట్ అప్పుల కిందనే పోతుంది, ఆ అప్పులు నా దాకా రాదండి, అది బ్యాంకు నుంచి ఆర్బీఐ వాళ్ళు ఆటోమేటిక్గా తీసేసుకుంటారు అనే సంగతి చెప్పడం జరిగింది. తర్వాత దాంట్లో 650 కోట్ల వరకు ఇది శాలరీస్ పోతాయి, 6,500 కోట్లు శాలరీస్ పోతాయి. ఇంకా మిగిలితే 5,500 కోట్లు ఉంటుందండి, 18,500 కోట్లు మనకు ఆదాయం ఉంటుంది, ఇంకొక 6,500 కోట్లు మన చేతిలో ఉంటుంది. దీంతోనే ఇప్పుడు మనం సంసారం అంతా నడిపియాలి. దీంట్లో ఏమేమి నడిపియాలి, ఇప్పుడు చూడండి సన్న బియ్యం అనుకోండి, ఈ ఫ్రీ బస్ అనుకోండి, ఇంకా సంక్షేమ పథకాలు అనుకోండి, మంచి చెడు అంతా దీంట్లోనే చేయాలి. అంటే ఇప్పుడు రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు, ఈ ఉచిత పథకాలు అవసరమని మీరు వ్యక్తిగతంగా భావిస్తున్నారు? సార్
మంచి మంచి ప్రశ్న వేశారు సార్. అయితే ఎందుకంటే జగన్ గవర్నమెంట్ ఈ పనులు చేసినప్పుడు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విమర్శించింది, తెలుగుదేశం విమర్శించింది. హ్మ్. తెలుగుదేశం కూడా అధికారంలోకి వచ్చినా మళ్ళీ వాళ్ళ పథకాలను వీళ్ళు అమలు చేస్తూ వచ్చారు. ఓకే. అక్కడ కూడా అప్పుల్లోనే ఉంది. అదే పద్ధతిలో హ్మ్. కాంగ్రెస్ పార్టీ కూడా చేయడం ఎంతవరకు సమంజసం? ఈ ఉచిత పథకాలు అవి ఆపి అభివృద్ధికే కంటిన్యూ అయితే బాగుండేది కదా! ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది ఇప్పటిది కాదు కదా! హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు టీఆర్ఎస్ రాకముందు నుంచి కూడా జూబ్లీ హిల్స్ అవి హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రముఖమైన పాత్ర వహించింది. హ్మ్. ఇంతకుముందు ఎవరు అధికారంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు, అవును. ఇట్లాంటి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అవును. వీళ్ళు ఒక విజన్‌తో వెళ్ళింది. అవును. మరి జూబ్లీ హిల్స్ పరిస్థితి ఎప్పుడూ అలాగే ఉండడానికి కారణం డ్రైనేజ్ లేకపోవడాలు, రోడ్లు సరిగ్గా లేకపోవడాలు. హ్మ్. దీన్ని ఒక ఎన్నికల సమస్యగా ఎందుకు చేపట్టవలసి? అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? సార్ ఇప్పుడు 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. సో దాని తర్వాత వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు. 10 సంవత్సరాలు వీళ్ళు పాలించి వీళ్ళు నెగ్లెక్ట్ చేయడంతోటి అన్ని అస్తవ్యస్తం అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చి దాన్ని అన్ని సెటిలైట్ చేయాల్సి వస్తున్నది. ఇదొక కారణం. ఇంకోటి జగన్ గవర్నమెంట్తో మేము ఎందుకు విభేదించామంటే జగన్ గారు కొన్ని మిస్టేక్స్ చేశారు. అక్కడ కొంత డబ్బులు వృధా చేశారు ఆయన. ఇప్పుడు చూడండి అక్కడ దాదాపుగా నాకు తెలిసి ఒక 150 కోట్లు పెట్టి 18 విల్లాలు ఏదో కట్టాడు. ఆ విల్లాలు దేనికోసం కట్టాడు, ఆయన స్వతహాగా కట్టుకున్నాడా, దేనికోసం కట్టుకున్నాడా, అవన్నీ ఒకటి అట్లా పడి ఉన్నాయి. సో ఇట్లా ఆయన చాలా వృధా చేశారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించింది. అయితే ఇంకోటి ఏం సార్ అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సి వచ్చింది, మనది 10-15 సంవత్సరాల కిందటి వరకు కూడా కొంచెం మనం బ్యాక్వర్డ్ కంట్రీ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే మనం డెవలపింగ్ కంట్రీ అని మాట్లాడుకుంటున్నాం. సో ఈ డెవలపింగ్ స్టేజ్లో ఏమైంది సార్ అంటే ఇప్పుడు చూడండి వృద్ధులు ఉన్నారు. వృద్ధులు 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంప్లాయీసే తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎవరైతే పేరెంట్స్ని చూసుకోరో వాళ్ళ శాలరీలకు వెళ్ళి 10-15% కట్ చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పాడు. మంచి నిర్ణయం, అది మంచి నిర్ణయం. సో అది ఆయన చేతులు ఉంది కాబట్టి కట్ చేస్తానన్నాడు. సామాజిక బాధ్యత. ఇప్పుడు మామూలు వాళ్ళు వ్యాపారస్తులు ఏంది, తర్వాత అగ్రికల్చరలిస్టులు ఏంది, ఇక ఇతర వృత్తుల వాళ్ళు ఏంది, తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేస్తే నేను ఒక 10 మందితో మాట్లాడానండి ఈ వృద్ధులతోటి. ఏమ్మా నీకు ఇంత పెన్షన్ వస్తుంది కదా, నీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఈ పెన్షన్ అని అడిగితే ఏం చెప్పింది సార్ అంటే, నాకైతే ఒక్క క్షణం నేను షాక్ అయిపోయాను ఆమె చెప్పిన విషయాలకి. ఆమెకు 4 పిల్లలు, దాంట్లో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. సో వాళ్ళు 2 అబ్బాయిలేమో ఆటో నడిపించుకుంటారు, 2 అమ్మాయిలు ఇండ్లలో పనిచేస్తారు. అయితే ఇప్పుడు మనం ఇండ్లలో పనిచేసే వాళ్ళు అంటే ఆటోలు నడిపించుకుంటారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. బిడ్డ నాకు ఈ 2000 వస్తే నా మందులు, నేను ఇగో ఈ కొడుకు కా నుంచి ఆ కొడుకు దగ్గరికి పోవాలంటే, బిడ్డ కాడుకోవాలంటే, వీటన్నిటికీ ఆడబోతారంటే నా మనవాళ్ళు మనవరాళ్ళు దానికో చాక్లెట్లకో పిప్పర్మెంట్లకో పైసలు అడుగుతారు. నేను 5 రూపాయలు 10 రూపాయలు నాకు వచ్చిన పైసలకెళ్ళి నేను ఇవ్వగలుగుతున్నా, నా మందులు నేను కొనగలుగుతున్నా, నేను తలెత్తుకొని బతకగలుగుతున్నా ఈ పైసల వల్ల. సరే, సో అంతటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు మనం కొంతకాలం ఇది మనం ఆర్థిక అభివృద్ధి చెందేంత వరకు ఇలాంటివి కొన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో మొన్న ఒక గమ్మతాని విషయం జరిగింది. గమ్మతాని విషయం ఏంటంటే హనుమంతరావు గారు ఒక చెలోక్తి మాట్లాడినరు. ఏంటంటే ఇప్పుడు ఏడికన్నా పోతారంటే మీటింగులు, మహిళలు సంటి పిల్లని వేసుకొని అన్న మా 2500 ఎప్పుడు ఇస్తారన్నా, మా 2500 ఎప్పుడు ఇస్తారన్నా అని అడుగుతున్నారు. అన్న ఏం చెప్పిండంటే, చూడండి రమ్మా, నేను ఇదే విషయం రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా, అంటే అలాంటి లీడర్లు మాట్లాడితేనే రేవంత్ రెడ్డి గారికి కూడా అర్థమైంది విషయం. సో రేవంత్ రెడ్డి గారు ఏం ప్రామిస్ చేసిందంటే, త్వరలో అన్న ఈ మహిళలకు 2500 పథకం కూడా త్వరలో మనం స్టార్ట్ చేస్తాము అన్న సంగతి చెప్పడం జరిగింది. మహిళలకు ఎందుకు 2500 అంటే, చూడండి ఇవాళ మనం మహిళలను చూస్తున్నాము, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ ఎన్ని ప్రాబ్లమ్స్తో ఉన్నారంటే ఇవాళ అనుకోని ఖర్చులు వాళ్ళ మీద ఉంటున్నాయి. భర్త సంపాదన సరిగ్గా లేక, పిల్లలు స్కూల్కి ఫీజులు కట్టలేక, సరే గవర్నమెంట్ స్కూల్ దగ్గరలో ఉంటే పర్వాలేదు కానీ లేకుంటే మాత్రం ప్రైవేట్ స్కూల్లో వేయాల్సి వస్తుంది. పిల్లల పుస్తకాలు, బ్యాగులు,
కుటుంబం చుట్టాలు పక్కాలు, సో ఇట్లా రకరకాలైనటువంటి ఖర్చులు మహిళలు కూడా ఫేస్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ సీరియస్గా థింక్ చేస్తుంది. మహిళలు కూడా 2,500 వాగ్దానం చేసినట్టుగా ఇవ్వాలనే కాన్సెప్ట్లో ఉంది, ఇస్తాం కూడా. అయితే ఇంకా ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం అందరివి ఫ్యామిలీలే. అయితే మన ఫ్యామిలీలలో ఏం జరుగుతుందంటే, ఫ్యామిలీకి హెడ్ ఫాదరు, హస్బెండు, ఆయన హెడ్. అయితే అంత ఫోర్స్ అంతా ఆయన మీదనే ఉంటుంది. ఆదాయం ఏమో తక్కువ ఉంటుంది. అందరి కోరికలేమో ఫాదరు, హస్బెండు ఆయన మీద ఉంటాయి. తనకు ఏముంటుంది, కుటుంబానికి అన్ని రకాల వసతులు, అన్ని రకాల లావిష్గా చూసుకోవాలని ఏ తండ్రి అయినా ఏ భర్త అయినా ఆలోచిస్తాడు. కానీ మరి ఆదాయం ఒకవైపు, కోరికలు ఒకవైపు. సో ఈ రెండు మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. సో అట్లాగే ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఏముందంటే, ఆయన హెడ్ ఆఫ్ ది తెలంగాణ, ఆయన కూడా అన్నీ చేయాలని ఉంది. తన ప్రజలకి అన్ని వసతులు కల్పించాలి. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎంత మంచిగా పరిపాలన చేస్తున్నారు అనేది ఆయన కోరిక ఉంది. కానీ అక్కడ అప్పులు, దానికి వడ్డీలు, ఇటు సంక్షేమ పథకాలు. సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ చేస్తూనే ఉంది మా గవర్నమెంటు, చేస్తూనే ఉంటాము. సో కొంచెం టైం ఇవ్వాలి. సో ఈ 2 ఏళ్లలోనే ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. నిన్న ఒక ఫ్లాష్ న్యూస్ వచ్చింది. ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, 60,000 కోట్లతోటి ఇవాళ తెలంగాణలో అన్ని రోడ్లు బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం అనేది ఒక న్యూస్ వచ్చింది. తప్పకుండా అది కూడా, ఆ కార్యక్రమం కూడా, సింగిల్ రోడ్లు ఉన్నాయి, డబుల్ రోడ్లు చేయటం, ఎక్కడెక్కడ రోడ్లు లేవో రోడ్లు వేయటం, రోడ్లని ఒక బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే కార్యక్రమం. సో నిన్న రోడ్స్ అండ్ మినిస్టర్ గారు నిన్న డిక్లేర్ చేయడం జరిగింది. త్వరలో ఆ కార్యక్రమం కూడా చేపట్టి ఒక మహత్తరమైన రోడ్లను ప్రజలకు చూపిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికి చెప్పేది, ఇవాళ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య. అందరూ ఇప్పుడు నేను కూడా వస్తుంటే కూడా ఒక 1 అవర్ అడిషనల్ టైం అయింది నాకు. మధ్యాహ్నం పూట వస్తే కూడా రష్ హెవీగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ట్రాఫిక్ లేని ఒక బ్రహ్మాండమైన రోడ్లు మనం నిర్మించుకుంటున్నాము. ఈ 3 ఇయర్స్లో ఇక ట్రాఫిక్ జాములు అనేవి ఉండవు అనే కాన్సెప్ట్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. ఇదేంటంటే, మీ స్పందన, మీ యొక్క గుండె యొక్క ఏదైతే అనుకుంటున్నారో మీ మనసులో, అది కాంగ్రెస్ పార్టీ వింటుంది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా మీ మనసులో ఏముందో ఆ కోరికలు నెరవేర్చడానికి డెఫినెట్గా ముందుంటుంది. ఇవాళ 30 లక్షల ఇండ్లు గరీబోళ్ళకి అందించాలనే బృహత్తరమైన పథకం ఒకటి ముందరేసుకున్నాము. అది కూడా చాలా మామూలు విషయం కాదు. ఆల్రెడీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. సో ఇట్లా ఒకటి మనం అంటే గమ్మత్ ఏంటంటే, సార్ మీరు ఇండ్లు ఇచ్చారా, అయిపోయింది, ఇది ఎప్పుడు చేస్తారు సార్, ఈ రోడ్లు అది ఎప్పుడు చేస్తారు సార్, ఇది ఎప్పుడు చేస్తారు సార్ అంటే, ఇది మన నోట్లో చెప్పినంత ఫాస్ట్గా ఇప్పుడు డబ్బులు రావటం, పనులు కావటం అంత ఫాస్ట్గా కుదరదు. 1 by 1 మీ మనసులో ఏముందో మేము వింటున్నాము, దానికి తగినటువంటి ప్రణాళికలు చేస్తున్నాము, ఇంప్లిమెంట్ కూడా చేస్తాం. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గతంలో చాలా అవినీతికి పాల్పడ్డాయి, చాలా స్కాములు వచ్చాయి. స్కాముల పర్వం అనేది కాంగ్రెస్ పార్టీలతో మొదలైంది. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో అవినీతి అనేది ఇంకా అలాగే ఉంది. కేసీఆర్ దీనిలో ఎలాంటి విమర్శలు వచ్చాయో అలాంటి విమర్శలు ఇప్పటికీ వస్తున్నాయి. ప్రభుత్వంలో అవినీతి, ఆ దిశగా, అవినీతిని నిర్మూలించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది, మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఇది కూడా ఒక ముఖ్యమైన ప్రశ్నే సార్. ఇవాళ సమాజం అనుకుంటున్న విషయం మీరు మా దృష్టికి తీసుకొచ్చారు. సరే, ఈ మధ్య కాలంలో మీరు కనుక చూస్తే, ప్రతిపక్షాలు కాదు, కొన్ని వేదికల మీద ప్రజా సంఘాలే చేస్తున్న విమర్శలు, రాజకీయ విమర్శకే కాదు, ఇది ప్రభుత్వ పరంగా వస్తున్న విమర్శ. అవినీతి బాధితులైన ప్రజలు కొంతమంది పబ్లిక్ ఫోరంలో, సోషల్ మీడియాలో వాపోతున్నారు. సో దీనికి మీరు రేవంత్ రెడ్డి గారికి చేసే సూచన? సార్, ఇది ఒక మంచి ప్రశ్ననే.
అయితే ఈ మధ్య కాలంలో మీరు గమనించింటారు, రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఏ ఆఫీసులో అయినా ఎవరైనా కూడా కరప్ట్ చేస్తానంటే మీరు ఇమ్మీడియట్గా పలానా నెంబర్కి కంప్లైంట్ ఇవ్వండి, ఇమ్మీడియట్గా ఏసీబీ వాళ్ళు వస్తారు, పట్టుకుంటారు అనే సంగతి చెప్పిండ్రు. స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో కావాలని చెప్పిర్రు. ఈ మధ్యకాలంలో మనం కనుక చూస్తారంటే ఎన్నో కేసులు మనం చూసాం. ఏ ఆఫీసులో అయినా కూడా పలాని సబ్సిడీ రిజిస్ట్రార్ పట్టుబడ్డాడు. మొన్న ఒక గమ్మతైన విషయం ఏంటంటే పాపం ఆమె లేడీ, అది ఎక్కడో న్యూస్ మరి నాకు తెలియదు కానీ, ఆమె జాయిన్ అయింది, పోస్ట్ తీసుకుంది, ఫస్ట్ డే రోజే 10,000 రూపాయలు తీసుకొని ఆమె పట్టుబడింది. సో ఇలాంటి అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా అవకాశం వస్తే డబ్బులు దండుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆమె ఫస్ట్ డేనే అపాయింట్మెంటు, తర్వాత సస్పెన్షన్ 2 ఒకటే రోజు జరిగినాయి. సో ఇలాంటి పరిస్థితులలో గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది మా గవర్నమెంటు. ఇక మినిస్టర్లు కరప్ట్ చేస్తున్నారు అనే విషయానికి వస్తారంటే సార్, ఫస్ట్ రాళ్ళు వేసేది ఎవరి మీద అంటే ప్రజా నాయకుల మీదనే. ఎందుకు నాయకుల మీదనే వేస్తున్నారంటే ఇక వాళ్ళు అందరి నోట్లలో ఉంటారు, రాజకీయ నాయకులు అందరి నోట్లలో ఉంటారు. ఇప్పుడు ఎవరే అక్కడ ఆఫీసులలో కరప్ట్ చేసినా కూడా ఆయన ఏమైనా తక్కువనా అండి, ఆయన డబ్బులు తినలేదా అని మాట్లాడతారు. సో ఇవాళ మనం చూస్తే ఏ రాజకీయ నాయకుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో చెప్పండి, మీరు ఎక్కడైనా ప్రూఫ్ చూపించారా? వాళ్ళ నాయన ఇది ఈయన దగ్గర లంచం తీసుకున్నాడు, ఎక్కడ ప్రూఫ్ లేవు దానికి. సో కాబట్టి ఒట్టిగా ప్రజలు అంటనే ఉంటారు. ఇక ఇంకో గమ్మజన విషయం ఏంటి సార్ అంటే ఇప్పుడు అవినీతి అనేది ప్రూఫ్లు పెట్టుకుని చేయరు కదా సార్. ఇప్పుడు ప్రూఫ్ లేకుండా మనం ఎన్నో అలిగేషన్ చేస్తాం. అది దానికి ఏమున్నా చెప్పండి, వ్యాలిడిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు చూడండి, పలానా ఆఫీసరు పైసలు తీసుకున్నాడంటే ఆయన చేతులకు ఇంకు రుద్దుతున్నారు. చూడు బాబు, నువ్వు పట్టుకున్నావు కదా, కొన్ని ఎంబడే నేను చేతులు కలర్ మారిపోయినా, నోట్లు కూడా కలర్ మారినాయి అని ప్రూఫ్ చూపించి ఆయన అరెస్ట్ చేస్తున్నారు. సో అట్లా ఉంటుంది కానీ మనం అలిగేషన్ చేస్తూనే ఉంటారు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉందంటారు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు బీహార్లోని కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి దశలో చాలా గట్టి పోటీ ఇచ్చింది భారతీయ ఎన్డీఏకి. ఓకే. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో కలవడం, తర్వాత ఇండియా కూటమి చాలా గట్టి పోటీ ఇచ్చింది. దీంతో మోడీ భవిష్యత్తు తేలిపోతుందనే టాక్ కూడా వచ్చింది. కానీ అనుకోని విధంగా ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎట్లాగా కాంగ్రెస్ విజయం సాధించిందో అక్కడ అఖండ విజయం ఎన్డీఏకి వచ్చింది. 189 సీట్లు. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. తెలంగాణకు సంబంధించిన ఎన్నికల పరిస్థితిని చక్కగా విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని కూడా చాలా చక్కగా విశదీకరించారు. అయితే అదే సమయంలో బీహార్లోని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద గట్టి పోటీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి. ఒక దశలో ఇది మోడీ ప్రతిష్టకి ప్రశ్నించే విధంగా తయారైంది అని అంతమంది మంత్రులు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అనే ప్రచారం ఘోరంగా విఫలమై కాంగ్రెస్ పార్టీ పొత్తుల విషయంలో దెబ్బతిని ఓడిపోయింది. విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రజలు మోడీని నమ్ముతున్నారన్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవడంలో వాళ్ళు తప్పటడుగు వేశారు? సార్, ఇప్పుడు ఈ విషయానికి వస్తారంటే ఇప్పుడు మొదట్లో మేము అక్కడ కూడా డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకున్నాం. అయితే ఎన్నికలన్నీ సజావుగానే జరిగినాయి. అంత అయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఓట్లు చూస్తే ఏంటంటే పోలింగ్ శాతం 48% ఏదో జరిగింది. తర్వాత మన కౌంటింగ్ చూస్తే దాదాపుగా 60% కౌంటింగ్ అనిపిస్తుంది. అయితే అంటే ఏం జరిగింది, నువ్వు ఓట్లు ఎన్నైతే వచ్చారో ఓటు వేయడానికి ఒక 100 మంది వస్తే ఇక్కడ ఓట్లు ఎన్ని కనపడుతున్నాయి? 120 ఓట్లు కనపడుతున్నాయి. అంటే ఏం జరిగింది, ఇక్కడ 20% ఓట్లు ఓటు చోరీ జరిగిపోయింది. సో ఇంకా వీళ్ళు విశ్లేషణ కూడా చాలా బాగా విశ్లేషణ చేశారు. ఒకరికి 22.5% వాళ్ళకు ఓట్లు వస్తే వాళ్ళకి 80 సీట్లు వచ్చినాయి. సో అట్లా 3 పార్టీలకి అన్నీ 22.23 వస్తే కాంగ్రెస్ ఓడిపోయింది. ఎందుకంటే ఈ ఓటు చోరీ వల్ల. సో ఇది ఈసీ చాలా ఘోరంగా ఇప్పటికి కూడా ఇంత చేసినాక కూడా ఈసీకి బుద్ధి రావట్లేదు. ఎలక్షన్ కమిషన్ని ప్రజలు వదిలిపెట్టరు.
ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, మేము ఏమైనా చేసుకుంటాము అని అంటే మాత్రం కుదరదు. ఆల్రెడీ ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు, గట్టిగా ఇచ్చేస్తున్నారు. అయితే నాదే ఓటు ఇక్కడ తెలంగాణలో నాదే ఓటు మిస్ అయింది. లాస్ట్ టైం పోయిన ఎన్నికలలో తీసేశారు. అంటే ఇప్పుడు ఒక ఓటు తీసేస్తున్నారంటే నువ్వు రీజన్ చెప్పాలి, నువ్వు ఫోన్ చేయాలి, సార్ మీ ఓటు తీసేస్తున్నాము ఇగో ఈ రీజన్ వల్ల అని మనం చెప్పగలిగేటట్టు ఉండాలి. అంటే వాడు ఆఫీసులో కూర్చొని వీడు చదువుకుంటానంటే వీడు చదువుకున్నాడు కదా, వీడు మనకు ఓటేయడు, సరే పక్కకు పెట్టేసి. సో ఇలాంటి కాన్సెప్ట్లు నడిచినాయి. సో అక్కడ కూడా అదే కాన్సెప్ట్ నడిచింది. వాళ్ళు ఓట్లు తీసేసిర్రు, వాళ్ళకి కావాల్సిన ఓట్లు వేసుకున్నారు. దాంతో బీహార్లో బీహార్లో మేము ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు అదే ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, ఎక్కడైతే నేపాల్లో ఏమైతే జరిగిందో ప్రజలు ఎట్లయితే తిరగబడరో అదే రకంగా ఇక్కడ తిరగబడే అవకాశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అనుకుంటున్నారేమో మాకేం కాదని, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. సో ఈ మోడీ, ఈడీ, తర్వాత సిబిఐ, తర్వాత ఈసీ, ఈ మూడింటిని పెట్టుకొని అసలు దేశాన్ని నాశనం పట్టిస్తున్నాడు. సో అంతకుమించి ఏం చేస్తున్నాడు, హిందూయిజం అనే ఒక టాపిక్ బయటకు తీసుకొచ్చి అట్లా సగం నాశనం పట్టిస్తున్నాడు. సో ఇది ఏమాత్రం మంచిది కాదు. డెఫినెట్గా రాబోయే ఎన్నికలలో లాస్ట్ టైమే మేము జస్ట్ మిస్ అయిపోయినాం. 225 ఓట్లు మాకు సీట్లు వచ్చినాయి. ఈసారి ఈ ఓటు చోరీ అనేది టోటల్గా క్లోజ్ చేపిస్తాము. క్లోజ్ చేపించి డెఫినెట్గా మేము మళ్ళీ పవర్లోకి వస్తాం. మంచి పరిపాలన ప్రజలకు చూపించి డెఫినెట్గా ప్రజల యొక్క మనల్ని చూరగొంటామని మీకు ఈ యొక్క ప్రెస్ ద్వారా విన్నవించి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రమేష్ గారు. థ్యాంక్ యూ. చాలా చక్కటి విశ్లేషణ చేశారు. ఇది ఈరోజు రమేష్ గారితో ఎన్నికల విశ్లేషణ. మరో రోజు మరొక ప్రముఖ వ్యక్తితో ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహిస్తాం. ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.